తులారాశి వాళ్ళందరికీ 28వ తారీఖు జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారమంతా కూడా ఏదైనా సరే అనవసరమైనటువంటి చికాకులు తెచ్చుకోవడం, లేనిపోని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వడం, ముఖ్యంగా బంధువులతో స్నేహితులతో ఏదో ఒక మాట పట్టింపులు ఉండడం, ఇవన్నీ జరగకూడదంటే శాంతం, ఎక్కువ మాట్లాడొద్దు. 4 మాటల దగ్గర ఒక్క మాట మాట్లాడండి, ఈ వారం బాగుంటుంది. లేదా మానసిక అశాంతి చికాకులు ఉండే అవకాశాలు ఉంటాయి. ధనస్థానం కూడా మీ జాతకంలో కాస్త ఇబ్బంది కలిగిస్తానే ఉంది. కుటుంబంలో ఏదో చికాకులు వస్తూనే ఉన్నాయి. బికాజ్ మనం చికాకుగా ఉంటాం కాబట్టి మరి పిల్లల చదువులో బాగా అశ్రద్ధ వహించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించినప్పటికీ ధైర్యంగా ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ వారం మీకు ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే విదేశీ చదువులు బాగా అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలతో ముందుకెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల నుంచి మనం బయటపడాలంటే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అదృష్టం ఈ వారం మీకు ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. శనివారం నుంచి మాత్రం బాగుంది. ఆ అదృష్టం బాగుండడం వల్ల మంచి ఈ యొక్క వారం ఎండులో ఏమవుతుందంటే వారాంతంలో తండ్రి నుంచి ఏదైనా ఆస్తి ఉంటే తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త అవార్డులు, రివార్డులు, పేరు ప్రఖ్యాతులు పెంపొందించే విధంగా కూడా మీరు ఈ వారం అంతా పనిచేస్తారు. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారంలో మంచి బ్రహ్మాండమైన లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పేసి మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు అని కూడా చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చులు బాగా అధికంగా ఉండే అవకాశము ఉంది. కంట్రోల్ చేసుకోవాలి. ఇకపోతే మీరు ఎంతగా లక్ష్మీ మంత్రాలని చదువుకుంటే మీకు అంత బాగా కలిసి వస్తుంది.